రేవంత్ సర్కార్ ఏ ఒక్క వర్గాన్ని వదలడం లేదు. చిన్న కాంట్రాక్టర్లను టార్గెట్ చేస్తుంది. నిమజ్జనాలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతోంది. వినాయక నిమజ్జన సమయంలో కాంట్రాక్టర్ల క్రేన్ల టెండర్లలో ఒకలా, దుర్గామాత నిమజ్జన సమయంలో మరోలా నిబంధనలు మార్చేసి పైచాచిక ఆనందం పొందుతుంది. అయితే కాసులకు కక్కుర్తిపడి తమకు అనుకూలంగా గ్రేటర్ పాలకవర్గం రూల్స్ రూపొందించింది. గతంలో క్రేన్లు లీజు తీసుకుని కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. అయితే ఇప్పుడు సొంతంగా క్రేన్ ఉండాలని రూల్స్ మార్చేశారు. ఇది ఒక ఖైరతాబాద్ వరకే పనిచేస్తోందట. ఎల్బీ నగర్లో మాత్రం పాత టెండర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. టెండర్ ప్రక్రియ మార్చడంతో కాంట్రాక్టర్ల భగ్గుమంటున్నారు. అయితే బడా కాంట్రాక్టర్ల కోసం తమ పొట్ట కొడతారా అని మండిపడతారు. గ్రేటర్ పాలకవర్గం రేవంత్ గారు చేసిన ఈ పనితో దుర్గామాత నిమజ్జనానికి సంబంధించి ఎల్బీ నగర్ లో టెండర్ ప్రక్రియకు 10 లక్షల రూపాయలు కాగా ఖైరతాబాద్ లో వేయాలంటే 40 లక్షల రూపాయలు కావాల్సి ఉంది. సో టెండర్ వ్యయం పెంచడంతో ఎలా వేయాలని చిన్న కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, వాట్స్ అప్డేట్స్? సంజన, ఇప్పటికే జిహెచ్ఎంసీ క్రేన్లకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో గోల్మాల్ మరొకసారి బయటపడింది. ఇప్పటికే ఇష్టానుసారంగా క్రేన్ల వ్యవహారంలో టెండర్లు పిలిచేటువంటి ప్రక్రియ పైన కొంత అధికారుల చేతివాటం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఏదైతే చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా గతంలో ఏదైనా క్రేన్ కనుక లీజుకు తీసుకోవాలంటే, ఏదైతే వినాయక నిమజ్జనానికి క్రేన్లు లీజుకు తీసుకోవాలన్నా, లేదంటే దుర్గామాత విగ్రహాలకు నిమజ్జనానికి క్రేన్లు లీజుకు తీసుకోవాలన్నా వాళ్ళు ఒక నెల లీజుకు తీసుకొని ఏదైతే క్రేన్లు ఉన్నటువంటి సొంతంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ క్రేన్లు లీజుకు తీసుకునేది. కానీ ఈసారి మాత్రం సొంతంగా క్రేన్లు కలిగి ఉండాలంటూ కూడా ఒక నిబంధనను పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. జిహెచ్ఎంసీలో అధికారుల అక్రమాలు మరొకసారి బయటపడే విధంగా ఈ చర్యలను కూడా ఉన్నాయి. ఏదైతే ఎల్బీ నగర్ జోన్కు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టెండర్ల ప్రక్రియ పాత విధానంలోనే కొనసాగుతుంది. 10 లక్షల టెండర్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఖైరతాబాద్కు సంబంధించినటువంటి అంశంలో కూడా జిహెచ్ఎంసీ ఈ క్రేన్ల విధానం ఏదైతే ఉందో ఆ క్రేన్లకు సంబంధించినటువంటి ఖైరతాబాద్ అంశంలో 40 లక్షలు టెండర్కు పిలవాలంటూ కూడా ఇప్పటికే ఆ ప్రొక్యూర్మెంట్ను కూడా మార్చినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడు కూడా ఇంత వేధించలేదు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు గత 3 నెలల నుంచి కూడా చెల్లించట్లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి పెండింగ్ బిల్లులే రాక ఇబ్బందులు పడుతుంటే ఉన్న ఉపాధిని కూడా కోల్పోతున్నామంటూ చిన్న కాంట్రాక్టర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ కాసుల కకుర్తికి ఆశపడి ఉన్నటువంటి పెద్ద కాంట్రాక్టర్లకు ఈ కాంట్రాక్టర్లను అప్పగించే విధంగా తమ చర్యలు ఉన్నాయంటూ కూడా కాంట్రాక్టర్లు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇచ్చినటువంటి ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, సొంతంగా క్రేన్లను కోట్లు పెట్టి ఏ విధంగా కొనుక్కుంటామో మేము పూర్తిగా ఈ టెండర్ల ప్రక్రియలో తమను పాల్గొనకుండా చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు కుట్ర పంతున్నారంటూ కూడా ఖైరతాబాద్ జోన్కు సంబంధించినటువంటి అంశంలో జోనల్ కమిషనర్ చేసినటువంటి ఆగడాలు కావచ్చు, అటు ఫైనాన్స్కు సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ గోల్మాల్ అంతా కూడా బయటపడింది. పూర్తిగా కాసుల కకుర్తి, కమిషన్ల కకుర్తి పడి అధికారులు చేసినటువంటి ఈ ప్రక్రియ పైన చిన్న కాంట్రాక్టర్లు అయితే ఆవేదన వ్యక్తం చేసిన ఉదయం టీ న్యూస్ను వారు సంప్రదించినటువంటి నేపథ్యంలో ఈ గోల్మాల్ అంతా కూడా బయటపడింది. పూర్తిగా ఖైరతాబాద్కు మాత్రమే ఈ ప్రక్రియ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, 40 లక్షల కాంట్రాక్టు ఏ విధంగా కట్టాలి, 10 లక్షలు ఉన్నటువంటి ఎల్బీ నగర్కు సంబంధించి అక్కడ కాకుండా ఖైరతాబాద్లోనే ఎందుకు మార్చారంటూ కూడా ఇదంతా పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడి మేరకే తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రేన్లు సొంతంగా ఏ విధంగా కొంటాం, కోట్లు పెట్టి ఆ క్రేన్లు కొనుక్కునేటువంటి స్తోమత లేదు. కానీ లీజుకు తీసుకొని చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకున్నటువంటి తమకు ఇప్పటికే 3 నెలల నుంచి జీతాలు రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అంతేకాకుండా ఈ చిన్న చిన్న పనులకు సంబంధించినటువంటి అంశంలో కూడా గతంలో కూడా మాన్సూన్ యాక్షన్ ప్లాన్కు సంబంధించినటువంటి మాన్సూన్ టీంలను కూడా ఈ చిన్న కాంట్రాక్టర్లు నిర్వహించారు. ఈసారి హైడ్రాక్ ఇచ్చింది. ఇట్లా ప్రతిసారి చిన్న కాంట్రాక్టర్లను దెబ్బతీసే విధంగా వాళ్ళకు ఇచ్చేటువంటి ఫండింగ్ కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో వాళ్ళు కుటుంబాలు కూడా రోడ్డున పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత ప్రభుత్వం తమను ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదు, పూర్తిగా పనిచేసుకున్నాము, తమకు సహకారం గత ప్రభుత్వం అందించింది. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా తమకు ఈ కాంట్రాక్టులు అప్పగించి పూర్తి స్థాయిలో తమకు అండగా నిలిచారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి టెండర్ ప్రక్రియని ఈసారి కూడా కొనసాగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సంజన. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.